తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఉదయం 5:30 నుంచి సోదాలు చేస్తున్నారు అధికారులు. వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు కానీ గోల్డ్ కానీ దొరకలేదని సమాచారం. తమిళనాడు చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ దాడులు సంచలనం రేకెత్తిస్తున్నాయి. సీఎం పన్నీర్సెల్వం నిన్ననే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ నివాసంలో దాడులు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో పరిపాలనా వ్యవహారాలు మొత్తం ఆయనే చూసుకున్నారు. తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఉదయం 5:30 నుంచి సోదాలు చేస్తున్నారు అధికారులు. వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు కానీ గోల్డ్ కానీ దొరకలేదని సమాచారం. తమిళనాడు చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ దాడులు సంచలనం రేకెత్తిస్తున్నాయి. సీఎం పన్నీర్సెల్వం నిన్ననే ఢిల్లీ వెళ్లి ప్రధాని కలిశారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ నివాసంలో దాడులు జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. సో ప్రస్తుతం అక్కడ మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 5:30 గంటల పాటు జరుగుతున్నటువంటి సోదాలు ఇప్పటి వరకు ఎలాంటి మొత్తాన్ని సీజ్ చేయకపోయినా కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయని కూడా మనం భావించవచ్చు. అందులో భాగంగానే మొన్న 10 రోజుల కిందట దొరికినటువంటి శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఆధారాన్ని బేస్ చేసుకొని ఐటీ అధికారులు ఈ రోజు చీఫ్ సెక్రటరీ ఇంటిపైన దాడి చేశారని, దాదాపు 20 మంది ఉన్నటువంటి అధికారుల్లో ప్రత్యేక అనుమానం ఇక్కడ గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, సోదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇంకా చీఫ్ సెక్రటరీతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగించే అవకాశం ఉంది. అది కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా అధికారులు అవకాశం ఉంది. అయితే ఇసుక అక్రమాలకు సంబంధించి తమిళనాడులో ఏకైక ఇసుక కాంట్రాక్టర్ గా శేఖర్ రెడ్డి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక తవ్వకాలకు సంబంధించి అంతా కూడా అగ్రిమెంట్ చేయించడంలో
కీలకంగా చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు మారారని చెప్పి ఐటీ అధికారులకు సమాచారం రావడంతో ఈ సమాచారం కూడా శేఖర్ రెడ్డి ఇంటిపైన దాడులు జరిగినప్పుడు సీజ్ చేసినటువంటి గోల్డ్, ఆ తర్వాత డబ్బుతో పాటు కీలకమైన డాక్యుమెంట్లలో రామ్మోహన్ రావుకు సంబంధించి అలాగే ఆయన బంధువులకు సంబంధించినటువంటి పేర్లు ఉండడంతో అనుమానం వచ్చినటువంటి ఐటీ అధికారులు ఇంటిపైన దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి దాదాపు 20 మంది అధికారులు చేస్తున్నటువంటి ఈ సోదాల్లో డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. నగదుకు సంబంధించి కూడా ఏం సమాచారం రాలేదు. అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్ల విషయంలో మాత్రం దాదాపు ఉన్నటువంటి సమాచారం వరకు అధికంగా ఇసుక తవ్వకాలు తమిళనాడులో చాలా పాపులర్ ఇసుక బిజినెస్. దీనికి సంబంధించి కూడా తమిళనాడు సీఎం జయలలిత కూడా గతంలో ఇసుక కాంట్రాక్ట్ సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి వాటి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయినా కానీ వాటి కొనసాగింపు కానీ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి రామ్మోహన్ రావు ఈ కాంట్రాక్ట్ అంతా కూడా శేఖర్ రెడ్డికి అప్పచెప్పడం పట్ల కూడా కొద్దిగా గతంలో నేర్పోయినటువంటి ఆరోపణలు వచ్చాయి. అయినా కానీ దానికి సంబంధించి అధికారులు బయటపడకుండా ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పేర్లతో ఈ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా ఉండడము, దాంతో మొత్తం ఈ దాడులు జరిగాయని కూడా మనకున్నటువంటి సమాచారం. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సోదాలు. అయితే సోదాల్లో డబ్బులకు సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితి కూడా పడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే 90 కోట్ల రూపాయలకు సంబంధించి పాత నోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ గతంలో మార్పిడి జరిగిందండి. మార్పిడి జరిగిన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో కూడా ఆ అమౌంట్ కూడా చీఫ్ సెక్రటరీకి సంబంధించినదిగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఏదేమైనా కానీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఐటీ అధికారులు కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ సోదాలు ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది కనుక రామ్మోహన్ రావుకు సంబంధించి ఇంకా మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది అని. దినకర్, అయితే శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులకు జరిగిన టైంలో అక్కడ దొరికిన డాక్యుమెంట్స్ లో ఈ రామ్మోహన్ రావు పేరు, అదేవిధంగా ఇతనికి సంబంధించిన బంధువుల పేర్లు దొరికాయి అని మీరు అంటున్నారు. అదే వారు అంటున్నారని మీరు చెప్తున్నారు. సో మరి ఈయన వర్షన్ ఎలా ఉంది? రామ్మోహన్ రావు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అంటే ఒక్కసారిగా ఐటీ దాడులు జరగడంతో ఆయన షాక్ లో ఉన్నారు. దీంతో పాటు బ్యూరోక్రసీ మొత్తం అంతా కూడా షాక్ లో ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు తమిళనాడులో అయితే ఏవైతే సిచ్యువేషన్ లో ఉన్నాయో అక్కడ జైలు చనిపోవడం కానీ, ఆ తర్వాత డిమిషన్స్ జరగడము, ఆ తర్వాత ఇప్పుడిప్పుడే పాలనకు సంబంధించి ఇంకా కుదుటపడుతున్న నేపథ్యంలో ఒకవైపు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకి అలాగే చిన్నమ్మ శశికళకి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయాల్లో గొడవల్లో మొత్తం అంతా బిజీగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇలా జరగడంతో మొత్తం అంతా కూడా శేఖర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంకా షాక్ లో శేఖర్ రెడ్డికి అనుసంధానంగా ఉన్నటువంటి రామ్మోహన్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా షాక్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా ఐటీ దాడులు జరగడంతో లోపల ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా బయటకు ఇంకా సమాచారం రాలేదు. 5:30 గంటల పాటు జరుగుతున్నటువంటి దాడుల్లో డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన పేరు ఉండడం దాన్ని బట్టే అధికారులు కూడా ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే శేఖర్ రెడ్డి చుట్టూనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందని చెప్పొచ్చు. ఎవరైతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఇప్పుడు అధికార పీఠాన్ని జనరల్ సెక్రటరీని కూడా దక్కించుకోవాలని చూస్తున్నటువంటి శశికళకు దగ్గరగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఉండడం మూలంగా ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన ఎక్కువ దృష్టి పెట్టడం మూలంగా సో ఎంత మొత్తం ఉంది, ఆ తర్వాత దానికి సంబంధించి డాక్యుమెంట్లలో ఎన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇసుక కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వ్యవహారం జరిగిందన్న దానిపైనే సమాచారం సేకరిస్తున్నారు. ఇక శేఖర్ రెడ్డికి సంబంధించి గత 10 రోజుల కిందట సేకరించిన డాక్యుమెంట్స్ లో ఎక్కువగా 132 కోట్లకు సంబంధించి క్యాష్, అలాగే 70 నుంచి 90 కోట్లకు సంబంధించినటువంటి గోల్డ్ సీజ్ చేశారు. దానికన్నా విలువైనటువంటి డాక్యుమెంట్ లో తమిళనాడులో చీఫ్ సెక్రటరీతో పాటు ఇంకా కీలకమైనటువంటి అధికారుల పేర్లు కూడా ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందన్నటువంటి భయం కూడా ఇక్కడ అధికారులు నెలకొని ఉందని చెప్పొచ్చు. అయితే దీనంతా కూడా సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంది శశికళ వర్గం. పన్నీర్ సెల్వం ఢిల్లీకి పోయించినటువంటి మరుసటి 2 రోజుల తర్వాతనే ఈ వ్యవహారం జరగడం పట్ల ఇది అన్నాడీఎంకేలో జరుగుతున్నటువంటి పోటీగా మనం భావించవచ్చు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానిపైన కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొని ఉంది అని చెప్పవచ్చు. దినకర్, అయితే ఈ కీలకమైన డాక్యుమెంట్స్ లో రామ్మోహన్ రావు పేరు, ఆయనకు సంబంధించిన బంధువుల పేర్లు ఉండడం వల్లనే ఐటీ దాడులు చేశారా రామ్మోహన్ రావు పై, ఇంకా లేకపోతే ఉన్న కారణాలు ఉన్నాయా? దీనికి సంబంధించి అంటే దాదాపు గత నెల రోజులుగా తమిళనాడులో ఐటీ దాడులు జరిగాయి. ఇప్పటి వరకు 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తులు గుర్తించినటువంటి సందర్భం ఉంది. అయితే అందులో భాగంగానే మన శేఖర్ రెడ్డి ఎవరైతే టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ ఉన్నారో అన్నాడీఎంకే పార్టీకి, అలాగే శశికళకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన ఇంటిపైన దాడి చేసిన తర్వాత తమిళనాడు బ్యూరోక్రసీకి సంబంధించి ఎవరైనా కీలకంగా ఉన్నారన్న దానిపైన ఐటీ చాలా సైలెంట్ గా అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు పేరు డాక్యుమెంట్స్ లో ఆయన పేరు, ఆయనకు సంబంధించినటువంటి బంధువుల పేర్లు ఉండడంతో ముఖ్యంగా ఆయన చెల్లెల పేరు
ఆయన చెల్లెల పేరు బయటకు వెలుగులోకి వస్తుంది. సో వాళ్ళ ఇంటితో పాటు ఇంకా మిగతా ఎవరెవరు ఉన్న దానిపైన మాత్రం ఇంకా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే క్యాష్ సీజ్ చేయడమా లేకపోతే గోల్డా లేకపోతే డాక్యుమెంట్స్ ఇంకా ఏవో ఉన్నాయన్న దానిపైన మాత్రం అధికారులు బయటకు వచ్చి చెప్తే కానీ తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వెయిట్ చేయాలి ఇంకా ఏంటి పరిస్థితి అనేది. అయితే లోపల మాత్రం ఇంకా రామ్మోహన్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తక్కువ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నది. ఓకే దినకర్, అయితే మరి పన్నీర్ సెల్వం ఎక్కడున్నారు? ఈ ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యంలో అన్నా డిఎంకే శ్రేణులు ఏమంటున్నాయి? ఇది రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవగా భావించవచ్చు. ఎందుకంటే ఒకవైపు మోడీకి దగ్గరగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం, సీఎం పన్నీర్ సెల్వం, అలాగే సీఎం పీఠం కోసము జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ పడుతున్నటువంటి శశికళ మధ్య జరుగుతున్నటువంటి ఈ దీంట్లో మొన్న జరిగినటువంటి శేఖర్ రెడ్డి పైన జరిగినటువంటి దాడుల్లో అది పన్నీర్ సెల్వమే కీలకంగా ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ప్రముఖంగా వార్తలు కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. సో పన్నీర్ సెల్వం ప్రస్తుతానికి అయితే చెన్నైలోనే ఉన్నారు. మరి కాసేపట్లో సెక్రటరియట్కి వచ్చే అవకాశం ఉంది. అయితే జయలలిత చనిపోయి 16 రోజులు అవుతున్న సందర్భంగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆవిడకి పెద్ద కర్మలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కొనసాగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి నిన్న కూడా ఆయన పోయేది గార్డెన్కి వెళ్ళి శశికళను కలిసి ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలను కూడా వివరించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆ తర్వాత నిన్న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా ఆయన కాసేపట్లో సచివాలయం చేరుకునే అవకాశం ఉంది. సీఎం సంబంధించి ఇదంతా ఏం చేస్తుందన్న దానిపైన ఇంకా మానిటరింగ్ జరుగుతున్న నేపథ్యంలో సో అన్నా డిఎంకేలో పార్టీలోనే రెండు వర్గాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో సో ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకుని అలాగే వ్యూహాలు గతించుకుంటున్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందన్న టెన్షన్ మాత్రం తమిళనాడులో నెలకొని ఉంది. అది కూడా కేవలం ఒక పార్టీకి సంబంధించి గతంలో తమిళనాడులో అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకేకి సంబంధించినటువంటి గొడవలు జరిగేవి, ఐటీ దాడులు జరిగేవి. అయితే కేవలం ఇప్పుడు అన్నా డిఎంకేలో ఆధిపత్య పోరు కోసం జరుగుతున్నటువంటి పోటీలో మాత్రం అటు పన్నీర్ సెల్వం వర్గం పైకి సాధిస్తుందా లేకపోతే శశికళ వర్గం పైకి సాధిస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే పన్నీర్ సెల్వం ఆయన ఇంట్లో ఉన్నారు. సచివాలయం చేరుకునే అవకాశం ఉంది. రైట్ దినకర్. టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో కొన్ని రోజుల క్రితం భారీగా నగదు, బంగారం బయటపడ్డాయి. కొన్ని పేపర్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ తనిఖీల్లో దొరికిన పేపర్ల ఆధారంగా సీఎస్ రామ్మోహన్ రావు నివాసంలో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. శేఖర్ రెడ్డితో కలిసి రామ్మోహన్ రావు ఇసుక కాంట్రాక్టులు చేసినట్టు ఆరోపణలుస్తున్నాయి. తమిళనాడులోని అన్ని ఇసుక రీచ్లకు శేఖర్ రెడ్డి కాంట్రాక్టర్. దానికి కారణం రామ్మోహన్ రావే అనే ఆరోపణలున్నాయి. చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో పరిపాలన వ్యవహారాలు మొత్తం ఆయన చూసుకున్నారు. ప్రస్తుతం సీఎం పన్నీర్ సెల్వానికి కూడా ఆయన అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే తమిళనాడు రాజకీయంగా అన్నా డిఎంకేలో పార్టీ పరంగా విభేదాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎస్ నివాసంలో సోదాలు రాజకీయంగా కూడా కలకలం రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ఏకంగా చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ సోదాలతో తమిళనాడులోని ఇతర ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా షాక్ తగిలింది. శేఖర్ రెడ్డి దగ్గర దొరికిన పత్రాల్లో తమ పేర్లు కూడా బయటపడతాయేమోననే టెన్షన్ పడుతున్నారు.